ఓం నమో నారాయణ. ఓం నమ శివాయ. అల్లాహు అక్బర్. జై శ్రీమన్నారాయణ. భవిష్య పురాణం ప్రత్సర్గ పర్వం తృతీయ ఖండం పార్ట్ 3 చాప్టర్ 3 మనం ముగించుకున్నాం. దాంట్లో ఆర్య ధర్మముకి మ్లేచ్ఛ ధర్మానికి ముసల్మాన్ ధర్మానికి తేడా ఏమిటి అన్నది భూతనాథుడు ఇక్కడ భోజరాజుతో చెప్పినట్లు మనం 3వ అధ్యాయంలో మనం చూసాం. ద పీపుల్ ఆఫ్ ఆర్య రేస్ లివ్డ్ దేర్, అక్కడ మధ్యప్రదేశంలో. ద పీపుల్ ఆఫ్ ది మిక్స్డ్ బ్రీడ్ లివ్డ్ బియాండ్ ద రివర్ సింధు విచ్ వాజ్ నోన్ యాజ్ ముస్లిం కంట్రీ. సింధు నది అవతల ఉన్నటువంటి దాన్ని ముస్లిం కంట్రీ అని అంటారు, ముస్లిం దేశం అని అంటారు. ద ధర్మ ఆఫ్ ఈషా మసీహా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బార్బారా, టూసా అండ్ ఆల్ అదర్ ఐలాండ్స్. ఈషా మసీహా యొక్క ధర్మం, దాన్ని ఈషా మసీహ్ అని తెలుగులో యేసుక్రీస్తు అంటారు. యేసుక్రీస్తు యొక్క ధర్మము బార్బారా, ఇది అమెరికాలో ఒక ప్రదేశం ఉంది. టూసా ఎక్కడ తెలియదు. అండ్ ఆల్ అదర్ ఐలాండ్స్ అంటే ద్వీపాలు, చాలా ద్వీపాల్లో కూడా అది వ్యాపింప చేయబడింది. అది పాలాచార్యులు దాన్ని చేశారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ ముస్లిం ధర్మాన్ని ఖలీఫాలు దాన్ని వాళ్ళు వ్యాపింప చేశారు. ఇది 630 సంవత్సరంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన 630 వరకు, క్రీస్తకం 630 సంవత్సరం వరకు ఈ భూమి మీద ఉన్నారు. ఖురాన్ గ్రంథం అవతరించడానికి ఇంకా 150 సంవత్సరాలు, అంటే 786 సంవత్సరంలో ఆయన యొక్క సహాయబాలు అంటే ఆయన యొక్క శిష్యులు ఆయన చెప్పినటువంటి వాక్యములను, ఆయతులను, సూరాలను రాసి ఒక గ్రంథంగా తయారు చేయడానికి 786 సంవత్సరంలో అది ఖురాన్ గ్రంథం అనేది, ఒరిజినల్ ఖురాన్ గ్రంథం కాదు, ఇది తెలుగులో రావడానికి టైం పట్టింది. ఒరిజినల్ ఖురాన్ గ్రంథం 786 సంవత్సరంలో అరబిక్ భాషలో మొట్టమొదటిసారిగా వచ్చింది. ప్రింట్ అయితే కాదు, ఒక తాళపత్ర గ్రంథాలు లేకపోతే ఇంకా గ్రంథ చుట్టల్లోనూ అది లభించబడింది. ప్రింట్ మిషన్ అప్పుడు కనిపెట్టబడలేదు. అయితే 630 సంవత్సరాల తర్వాత నుంచి ఒక 300 సంవత్సరాల వరకు ఈ భోజరాజు యొక్క కుమారులు 10 కుమారుల వరకు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించారు 1000 సంవత్సరం వరకు, 900 సంవత్సరాల వరకు. అది ఇప్పుడు మనం 4వ అధ్యాయంలో చూద్దాం. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది కింగ్ భోజా ఇన్ హిజ్ రేస్ దేర్ వర్ 7 రూలర్స్ ఇన్ క్విక్ సక్సెషన్, వన్ ఆఫ్టర్ అనదర్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భోజరాజు గారి తర్వాత రాజ్య పరిపాలన వాళ్ళ కుమారులు చేశారు వారి వంశంలోనే. బికాస్ ఆఫ్ దేర్ హ్యావింగ్ షార్ట్ లివ్స్, కొంతకాలం వరకే వాళ్ళు జీవించడం వల్ల, దీస్ అన్ఫార్చునేట్ కింగ్స్ కుడ్ రూల్ ఫర్ 300 years. ఓన్లీ 300 సంవత్సరాల వరకు మాత్రమే వాళ్ళు పరిపాలన చేశారు. ఆఫ్టర్ విచ్ ద డైనెస్టీ కేమ్ టు ఎన్ ఎండ్ విదిన్ 300 years. 600 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాలకి వీళ్ళ రాజరికాలు, అంటే భోజరాజు డైనెస్టీ అనేది పరమర కాదు, విక్రమ శాలివాహన
శకం అక్కడ వాళ్ళది అక్కడ ముగించబడింది. ఆల్ ఆఫ్ దెమ్ ప్రొసీడెడ్ ఆన్ టు హెవెన్, వాళ్ళందరూ కూడా స్వర్గారోహణ అయ్యారు. దేర్ కంట్రీస్ వర్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ప్రిన్సిపాలిటీస్, ఆ యొక్క రాజ్యాలు, ఆ యొక్క దేశాలు, వారి దేశాలు చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న చిన్న ఖండాలుగా దాన్ని విభజించి పరిపాలించారు. ద సెవెంత్ కింగ్ ఆఫ్ దేర్ రేస్ వాజ్ నోన్ యాజ్ వీరసింహ. వీరసింహుడు అనే ఆయన 7వ రాజు, భోజరాజు గారి తర్వాత 7వ తరంలో వచ్చాడు. 3 kings of his race met with their deaths within 200 years. The 10th king was known as గంగసింహుడు. భోజరాజు గారి తర్వాత ఆయన వంశంలో వచ్చిన 10వ రాజు గంగాసింహుడు. దీన్ని గంగా డైనెస్టీ అంటారు. ఇది 999తో గంగా డైనెస్టీ అనేది ముగించబడిందని చరిత్ర చెబుతుంది. అంటే 600 నుంచి 999 వరకే. భోజరాజు గారి దగ్గర నుంచి గంగసింహుడు వరకు. హూ ఎంజాయ్డ్ ద రూల్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఇన్ కల్పక్షేత్రంలో ఆయన రాజ్యాన్ని పరిపాలించారు. ఇన్ ద అంతర్వేది ఆఫ్ రీజన్ ఆఫ్ కన్యాకుబ్జా కంట్రీ, కన్యాకుబ్జా అనేది వారణాసికి దగ్గరలో ఉంది. అంతర్వేది, కన్యాకుబ్జా అవన్నీ వారణాసి దగ్గరలో ఉంటాయి. దేర్ వాజ్ ఏ కింగ్ నేమ్డ్ జయచంద్ర వైల్ ఎట్ ఇంద్రప్రస్థ కింగ్ నేమ్డ్ అనంగపాల రూల్ దేర్. ఆ సమయంలో ఇంద్రప్రస్థంలో ఢిల్లీలో అనంగపాలుడు అనే రాజు పరిపాలించేవారు. అలాగే కన్యాకుబ్జంలో వారణాసి దగ్గర జయచంద్రుడు అనే రాజు పరిపాలించేవారు. ఇటు రాజపుత్రుల్లో అనంగపాలు యొక్క కూతురు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క తండ్రి సోమేశ్వర రాజ్పుత్ రాజస్థాన్లో ఆ సమయంలో పరిపాలిస్తూ ఉన్న సమయం అది. అంటే 900 సంవత్సరం ఆ సమయంలో. క్రీస్తకం అంటే క్రీస్తకం 786లో ఖురాను గ్రంథం రావటం జరిగింది. Similarly, there were numerous rulers for the areas comprising of several villages. చాలా గ్రామాలు అక్కడ ఉండేవి, దానిలో గ్రామ పెద్దలు ఉండేవారు. There was the forceful expansion of అగ్నివంశీయులు రాజులు చాలా ఎక్కువగా పరిపాలించారు, బాగా విస్తరించింది. There was a Kapila Sharma in the east. Vahikanta was in the west. China was in the north. చైనా అనేది ఉత్తరం ఉండేది. కపిల దేశం, కపిల శర్మ అంటే బర్మా, మయన్మార్, దాన్ని కపిల దేశం అంటారు. అది తూర్పులో ఉండేది. వాహికంఠ వాజ్ ఇన్ ద వెస్ట్. పశ్చిమంలో వాహికంఠ ఉండేది. సేతుబంద, అందుకనే రామేశ్వరం బండ అంటాం కదా, బండ రామేశ్వరం బండ, సేతు బంద. ఈ రామేశ్వరం బండ కాదు, రామసేతు అని శ్రీలంకకి తమిళనాడుకి మధ్యలో సముద్రంలో రామసేతు అనేది ఒకటి ఉంటుంది, బ్రిడ్జ్. అది సేతు బండ వాజ్ ఇన్ ద సౌత్, in which there were 60 lakhs of the villages. మొత్తం 60 లక్షల గ్రామ పెద్దలు ఉండేవారు ఆ సమయంలో. అంటే క్రీస్తకం 1000 సంవత్సరం దగ్గరగా. దే పెర్ఫార్మ్డ్ ది హోమాస్. ఆ సమయంలో వాళ్ళు హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉండేవాళ్ళు. బిసైడ్స్ బీయింగ్ కైండ్ టు ద కౌస్ అండ్ ది బ్రాహ్మణులకి, గోవులకి వాళ్ళు చాలా దయ చూపిస్తూ ఉండేవాళ్ళు. డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ దీస్ రిలీజియస్ మైండెడ్ రూలర్స్ ద ధర్మ వాజ్ పాపులర్. ధర్మం చాలా ప్రసిద్ధికెక్కింది
ఈ కపిల శర్మ, అనంగపాలుడు, జయచంద్రుడు వీళ్ళు పరిపాలించే సమయంలో, అగ్నివంశీయులు పరిపాలించే సమయంలో ద గాడ్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ విలేజ్. 60 లక్షల విలేజ్ల్లో కూడా దేవతలు, గ్రామ దేవతలు ప్రతిష్ఠించబడ్డారు. ద యజ్ఞాస్ వర్ పెర్ఫార్మ్డ్ ఎట్ ఆల్ ద ప్లేసెస్. అన్ని ప్రదేశాల్లో కూడా యజ్ఞములు జరుపుకుంటూ ఉండేవాళ్ళు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈవెన్ ద మ్లేచ్ఛాస్ ఆల్సో ఫాలోడ్ ద ఆర్యధర్మ. ఈ మ్లేచ్చులు అంటే ఆదాము, హవ్యావతి, లేకపోతే ఆదాము, హవ్వలు, ఆదాం అసల్లాం, హవ్వ అసల్లాం అనేవారు. వాళ్ళ ద్వారా వచ్చిన ఈ సంతతి కూడా వాళ్ళు కూడా ఆర్యధర్మాన్ని పాటించటం, అంటే మత మార్పులు జరిగి వీళ్ళు కూడా ఆర్యధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు అని అక్కడ చెప్పబడింది. అబ్జర్వింగ్ దిస్, ద మ్లేచ్ఛా ఆఫ్ ది ఏజ్ ఆఫ్ కలి, observing this, the mlechas of the age of Kali reached the Neelachala mountain in panic. ఈ మ్లేచ్ఛలందరూ కలిసి కలియుగంలో వాళ్ళు నీలాచల పర్వతానికి వెళ్ళారు, జగన్నాథుని దగ్గరికి. అండ్ టుక్ రిఫ్యూజ్ విత్ ద ఇంటెలిజెంట్ లార్డ్. ఆ జగన్నాథ మహాప్రభువుని శరణ కోరారు. హీ పెర్ఫార్మ్డ్ తపాస్. ఈ కలిపురుషుడు వాళ్ళతో వెళ్ళి వాళ్ళు తపస్సు చేశారు. 12 సంవత్సరాలు అక్కడ కలిపురుషుడు తపస్సు చేయడం అనేది జరిగింది. ట్వెల్వ్ ఇయర్స్ ఫాలోయింగ్ ది ధ్యాన యోగం చేశాడు. while in meditation, witnessing the supreme soul who is eternal. ఆ యొక్క నిత్యుడైనటువంటి సర్వోన్నతుడైన జగన్నాథ ప్రభుని వాళ్ళు ధ్యానించి వరాలు కోరుకున్నారు. హీ మెంటల్లీ అడోర్డ్ లార్డ్ కృష్ణ విత్ రాధా. ఆయన రాధానాథుడు అంటే రాధాకృష్ణుల వారిని ఆయన సంతోషపరిచాడు. హీ ఈజ్ ఎటర్నల్, బియాండ్ డిస్ట్రక్షన్, అవినాశి, లివ్డ్ ఇన్ బృందావన ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ కూడా బృందావనంలో నివసించే రాధాకృష్ణుని ఈయన జపించి తపించి వరాలు కోరుకున్నాడు. ఏ రకంగా ప్రార్థన చేశాడంటే కలిపురుషుడు రాధాకృష్ణుల్ని, ఓ లార్డ్, ఓ ప్రభు, ఓ ప్రభువా, యు కైండ్లీ యాక్సెప్ట్ ద ప్రొస్ట్రేషన్ ఆఫర్డ్ బై మీ విత్ డివోషన్. నా యొక్క సాష్టాంగ నమస్కారాన్ని, పూజతో భక్తితో చేస్తున్న నా నమస్కారాన్ని అంగీకరించండి. ఓ కంపాషనేట్ వన్, ఓ దయామయుడా, ఐ హ్యావ్ రీచ్డ్ హియర్ టు టేక్ రిఫ్యూజ్ అట్ యువర్ ఫీట్. నిన్నే శరణ కోరుతున్నాను, నీ పాద పద్మముల వద్దకు వచ్చి ఉన్నాను. యు కైండ్లీ ప్రొటెక్ట్ మీ, నన్ను రక్షించండి. యు ఆర్ డిస్ట్రాయర్ ఆఫ్ ఆల్ ద సిన్స్. నువ్వు సర్వ పాప నివారిని చేయగలిగే దేవుడివి, నాశనకారివి, పాపనాశనకారివి. అండ్ ఆర్ ద సుప్రీం లార్డ్, సర్వోన్నత ప్రభుడవి. ద ఫామ్ ఆఫ్ కాలా, నువ్వే కాల రూపుడవి, కాల స్వరూపుడవి నువ్వే అని శ్రీకృష్ణ భగవాన్ని, ఆ రాధాకృష్ణ భగవాన్ని ఆయన స్తుతించారు. డ్యూరింగ్ సత్యయుగ యూ హ్యావ్ ఫెయిర్ కంప్లెక్షన్. సత్యయుగంలో నువ్వు తెల్లని వర్ణంతో, డ్యూరింగ్ త్రేతాయుగ యూ హ్యావ్ రెడ్ కంప్లెక్షన్, గౌరంగా ఎరుపు వర్ణంలో, ఎల్లో డ్యూరింగ్ ద్వాపరంలో పసుపు వర్ణంతో, అండ్ ఫార్చునేట్లీ డ్యూరింగ్ మై టైమ్ యు ఆర్ బ్లాక్ ఇన్ కలర్. నువ్వు రంగులు మార్చుకుంటూ వస్తున్నావు. సత్యయుగంలో తెల్లగా, త్రేతాయుగంలో ఎర్రగా, ద్వాపరయుగంలో పసుపు రంగులో, కలియుగంలో నల్లగా
నల్లని పురుషునిగా, నల్లని ఆర్యుడిగా నువ్వు వస్తున్నావు అని. నేను కూడా నలిపే, నువ్వు నలిపే, నేను నలిపే, మన ఇద్దరు రంగులు కలిసినాయి కలియుగంలో, బ్లాక్ కలర్ మన ఇద్దరం అని చెప్తున్నాడు అన్నమాట. మై సన్స్ ఆర్ కాల్డ్ మ్లేచ్ఛాస్, నా కుమారులే మ్లేచ్చులు, అంటే ఆదాము వంశీయులే, నోవాహు వంశీయులే, నూఖ్రాజు గారి వంశీయులే మ్లేచ్చులు. అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఆర్యధర్మ, వాళ్ళు నా మ్లేచ్ఛ ధర్మాన్ని వదిలిపెట్టి అగ్నివంశీయులు మత మార్పులు చేసేసి ఆర్యధర్మంలోకి మార్చేశారు. ఇది కలియుగం, యుగధర్మాన్ని నిలబెట్టవా అని రాధాకృష్ణుల్ని కలిపురుషుడు ప్రార్థించారు. ఓ మాస్టర్, ఓ అయ్యా, ఓ బోధకుడా, ఓ యజమాని, ఓ స్వామి, 4 horses were built for me, నాకు నాలుగు గుర్రాలు నిర్మించబడ్డాయి. ఈ 4 గుర్రాల గురించి ఈ భవిష్య పురాణానికి అనుగుణంగా ఈ బైబిల్లో నుంచి 66 గ్రంథాల్లో కూడా ఒక గ్రంథం అనేది ఒకటి ఉంటుంది, భవిష్యత్తుని తెలిపేటటువంటి గ్రంథం, ప్రకటన గ్రంథం. దానిలో 6 అధ్యాయంలో కూడా యోహాను అనేటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఆ గ్రంథాన్ని రాశారు. అక్కడ కూడా 4 గుర్రాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అది చూద్దాం ఏం గుర్రాలు ఉన్నాయో. బైబిల్ ప్రకటన 6వ అధ్యాయం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుమంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. ఇక్కడ మనం తెలుపు అనే అన్నం సత్యయుగానికి సంబంధించిందని తెల్లని గుర్రం చూసాం. దాని మీద ఒకడు ఉల్లి పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతను జయించుటకు బయలు వెళ్ళాను. రెండో ముద్రను ఇప్పుడున్నప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన మరొక గుర్రము బయలుదేరాం. ఇక్కడ త్రేతాయుగంలో ఎరుపు రంగు వర్ణము అని చెప్పాడు. అట్లాగే రెండోది ఎర్రనిదైన ఒక గుర్రం బయలు వెళ్ళాను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు, భూలోకంలో సమాధానం లేకుండా చేయనట్లు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వను. ఇప్పుడు 2 గుర్రాలు అయిపోయి అతను 3వ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అని 3వ చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం. ఇక్కడ దీని తర్వాత ఎల్లో గుర్రం అనేది ఇక్కడ మిస్ అయింది. ఎల్లో ద్వాపరయుగం. ఇక్కడ 3వది నలుపు వచ్చింది. ఇక్కడ నల్లని గుర్రం కనిపిస్తుంది. 3వ ముద్ర విప్పినప్పుడు ఇదిగో ఒక నల్లని గుర్రం కనిపిస్తుంది. దాని మీద ఒక త్రాసు చేత పట్టుకుని కూర్చుండెను. మరియు ధ్యానారంకు ఒక సేరు గోధులని, ధ్యానానికి 3 సేర్లు ఇవ్వాలని, ద్రాక్షారసం పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడను. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ చెప్పినప్పుడు పాండుర వర్ణము గల ఒక గుర్రము. ఇక్కడ 4వ గుర్రం పేల్ కలర్. ఇది ఎల్లో కలర్ అని ఇక్కడ ఉంది ద్వాపరంలో. ఇది పేల్ కలర్ అన్నాడు, ఇక్కడ పాండుర వర్ణం అన్నాడు. ఈ గుర్రానికి కొంచెం కలర్ తేడా వచ్చింది దానికి. అయితే ఇక్కడ 4 గుర్రాలు, 4 కలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 4 గుర్రాల మీద ఒక వ్యక్తి ఉన్నారా అనేది ఈ 4 గుర్రాలు కూడా 4 సంఘకాలాల్లో
ఈ 7 సంఘకాలాల్లో కూడా అయిపోయిందని కొంతమంది చెప్తున్నారు. అంటే 4 ముద్రలు ఇవ్వబడినాయి. 3-4 ముద్రలో మనం మధ్యలో ఉన్నాము, 4 ముద్ర సమయంలో మనం ఉన్నాము అని కొంతమంది ప్రవక్తలు, విలియం మేరియన్ బ్రన్హామ్, అమెరికాకు చెందిన విలియం మేరియన్ బ్రన్హామ్, సౌత్ ఆఫ్రికాకు చెందిన ఫిలిప్ కాకు మహర్షి, అలాగే భారతదేశానికి కల్కి మహావతార పురుషుని లహరికృష్ణ భగవాన్ కూడా వారు కూడా 3-4 ముద్రలో మనం ఇప్పుడు ఉన్నాము అని చెప్పడం అక్కడ విశేషం. అయితే అక్కడ ఈ లహరికృష్ణ భగవాన్ చెప్పిన దాని ప్రకారం 7వ ముద్రను మొట్టమొదటిసారిగా విప్పాను అని ఆయన లహరికృష్ణ భగవాన్లు చెప్పి ఉన్నారు. 7వ ముద్ర అంటే ఈ 4 ముద్రల్లో కాకుండా ఫస్ట్ది ఎవరైనా ఫస్ట్ విప్పుదారనుకుంటారు, కానీ ఆయన వెనక నుంచి ముందుకు వస్తున్నారు అనమాట. 7వ ముద్ర నేను మొట్టమొదటిసారిగా నరుడి చంద్రుల్లో కాలుపెట్టిన సమయంలో నేను మొట్టమొదటిసారిగా 7వ ముద్రను ఇప్పబడింది అని లహరికృష్ణ భగవాన్ చెప్పడం అనేది అక్కడ మనం గమనించాలి. తమిళనాడు తిరునెల్వేలి మణిజ్యోతి ఆశ్రమ స్థాపకులైనటువంటి శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు నరుడు చంద్రుల్లో కాలుపెట్టిన సమయంలో చికాగో నగరంలో ఆయన మీదకి భగవంతుడు ఆ పరమాత్మను అవతరించినప్పుడు అప్పుడే నేను 7వ ముద్రను ఇప్పడం అనేది జరిగింది. అంటే 7వ ముద్రను ఇప్పడం అంటే 7 ఉరుములు, ప్రకటన 10వ అధ్యాయాన్ని కూడా 7 ఉరుములు వాటి స్వరంలో వినిపించబడింది అని చెప్తున్నారు. ఉరుములు అంటే ఆయన విభూతి యోగంలో ఉరుములు అనేది కూడా ఒకటి. ఉరుములు నేనే అని కూడా ఆయన విభూతి యోగాలను చూస్తే మనకి ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, జలచరాల్లో వరుణుడిని, శస్త్రధారుల్లో శ్రీరాముని, సర్వాన్ని హరించే మృత్యువు నేనే. తర్వాత ఛందస్సుల్లో గాయత్రిని, వంచుకుల్లో జోదాన్ని, వంచుకుల్లో జోదం. అది ఇప్పుడు ఇక్కడ 1 వాజ్ టు బి యూజ్డ్ ఫర్ గ్యాంబ్లింగ్. ఈ గ్యాంబ్లింగ్ అనేది జోదం. మంచుకుల్లో నేనే జోదాన్ని. 1 వాజ్ యూజ్డ్ టు బి యూజ్డ్ ఫర్ గ్యాంబ్లింగ్. ఒక గుర్రం అనేది గ్యాంబ్లింగ్ అంటే జోదము. 4 హార్సెస్ వర్ బిల్ట్ ఫర్ మీ. ఒకటి జోదానికి సంబంధించిన ఒక గుర్రం అనేది జోదానికి సంబంధించింది. వంచుకుల్లో జోదాన్ని నేనే అని ఆయన చెప్పడం జరిగింది. 2వ గుర్రం రహస్యాల్లో మౌనాన్ని నేనే అనేది అక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది అనమాట. కాబట్టి సెకండ్ ఫర్ డ్రింకింగ్. 2వ గుర్రం అనేది మద్యపానం అనేది కూడా 2వ గుర్రం. 3rd ఫర్ గోల్డ్. 3వది
బంగారం. 4వది ఫర్ ఎంజాయింగ్ ద ప్లెజర్ ఆఫ్ విత్ లేడీస్, అంటే వేశ్యావృత్తి లేకపోతే స్త్రీల సంయోగం, స్త్రీకాంక్ష. ఈ 4 గుర్రాలు, ఒకటి జోదం, ఒకటి మద్యపానం, 3వది బంగారా మీద ఆసక్తి, 4వది స్త్రీకాంక్ష. ఈ 4 గుర్రాలు నేను పట్టుకొని నేను నడిపిస్తున్నాను అంటే ఆ 4 గుర్రాల మీద పయనించేవాడు కలిపురుషుడే. ఈ 4 గుర్రాలు నాకు ఇవ్వబడినవి అని అక్కడ చెప్పబడుతుంది. అయితే 19వ అధ్యాయంలో ఒక తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి కల్కి మహావతార పురుషుడు ఉంటారు. అదే భవిష్య పురాణాలు కూడా తెల్లని గుర్రం మీద. ఇక్కడ 6వ అధ్యాయంలో వచ్చేటువంటి తెల్లని గుర్రం, 19వ అధ్యాయంలో వచ్చే తెల్లని గుర్రం, 2 ఒకే కలర్లో ఉండటం. కానీ ఇక్కడ కూర్చున్న వ్యక్తి వేరు. 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆయన నారాయణుడు, ఇక్కడ కలిపురుషుడు. ఈ 4 గుర్రాల మీద కలిపురుషుడు రంగులు మార్చుకొని, అంటే ఒకసారి గ్యాంబ్లింగ్ మీద కూర్చుంటాడు, ఒకసారి మద్యపానం మీద కూర్చుంటాడు, ఒకసారి బంగారం మీద కూర్చుంటాడు, ఇంకోసారి స్త్రీకాంక్ష మీద. ఈ 4 గుర్రాలని ఆయన రైడర్, హార్స్ రైడర్. ఇది బైబిల్లో కూడా 4 గుర్రాలు 4 కర్రల్లో ఉన్నాయి అన్నట్లు. అంటే ఇప్పుడు 4 ముద్రలో మనం ఉన్నాము. 4 ముద్ర కానీ ఎప్పుడుందంటే అనేక నష్టాలు, కొన్ని లక్షల మంది చనిపోతారు అని కూడా అక్కడ గ్రంథాల్లో చెప్పబడింది. ఈ 7 ఊరుల రహస్యాలు కూడా ఈ కలియుగంలో కల్కి అవతారం అనేది ఒక్క ఫేజ్తో కంప్లీట్ అవ్వటం లేదు కాబట్టి దీన్ని 2 ఫేజులుగా, అంటే క్రీస్తు యొక్క రాకడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది, అంటే 3-4 మధ్యలో, 3 ముద్ర 4వ ముద్ర మధ్యలో క్రీస్తు యొక్క ఒక రాకడ అనేది ఒకటి జరిగింది. తర్వాత మొట్టమొదటిసారిగా ఇవ్వబడిన ముద్ర 7వ ముద్ర. 3-4 ముద్రలో ఇప్పుడు మనం ఉన్నాం. 6వ ముద్ర అనేది చివరి ముద్ర అన్నమాట. ఈ 6వ ముద్ర సూర్యుడు ఎర్రబడటం, అది చివరి ముద్ర. ఆ టైంలో క్రీస్తు యొక్క 2వ రాకడలో 2వ భాగం అనేది అప్పుడు జరుగుతుంది. అంటే కల్కి సెకండ్ ఫేజ్ అనేది 6వ ముద్రలో జరుగుతుంది. మనం 3-4 మధ్యలో ఉన్నాం కాబట్టి కల్కి ఫస్ట్ ఫేజ్ మాత్రమే జరిగింది. అంటే క్రీస్తు యొక్క 2వ రాకడని 2 భాగాలుగా విభజించడం జరిగింది. జనాలందరికీ తెలియకుండా ఈ 6 ముద్రలు ఒకేసారి ఇవ్వబడాలి, చంద్రుడు సూర్యుడైపోవాలి, ఇట్లాగా అనుకుంటడం వల్ల జనాలకి సరైన ప్రత్యక్షత లేకుండా ఉన్నారు. ఇప్పుడు మనం 3-4 ముద్ర మధ్యలో మనం ఉన్నామని విలియం బ్రన్హామ్ గారు కూడా చెప్పడం, అమెరికాకు చెందిన విలియం బ్రన్హామ్ గారు చెప్పడం, అలాగే లహరికృష్ణ భగవాన్లు కూడా చెప్పడం, 7 ఊర్మిళ రహస్యాలని, అంటే 7వ ముద్ర ఇప్పుడు వెంటనే 7 ఊర్మిళ రహస్యాలు బయలుపరచబడటం, అవి ఆయన నోట్లోంచి రావటం, నరుడి చంద్రులను కాలుపెట్టినప్పుడు చాలామంది అనేక మంది అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళంతా తెలుసుకున్నారు. చాలామంది జగత్పునాథం చోదించబడిన గొర్రెపిల్లకి జీవగ్రంథాలు ఎవరైతే వారు వ్రాయబడి ఉన్నారు, వారు కూడా ఆయన తెలుసుకుని ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఇదంతా రహస్యంగా జరిగే కార్యక్రమం, అజ్ఞాతవాసం అన్నమాట. కాబట్టి ఇక్కడ 4 గుర్రాలు, 4 ముద్రలు, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 4 గుర్రాలు కూడా నువ్వు నాకు ఇచ్చావు. ఆల్ ద 4 horses were destroyed by the క్షత్రియస్ ఆఫ్ అగ్నివంశ. అగ్నివంశీయులు క్షత్రియులకి ఆయన ఈ 4 గుర్రాలు కూడా
నువ్వు ఇచ్చినటువంటి వాటిని వాళ్ళు నశింపజేశారు నాయన, నువ్వు మరి నన్ను రక్షించు అని ఆయన రాధాకృష్ణ స్వామిని ఆయన ప్రార్థించడం జరిగింది. ఓ జనార్దన, disowning the body, family and nation, I have now fallen at your lotus like feet. ఓ జనార్దన, నీ యొక్క పాదపద్మల మీద నేను సాష్టాంగపడుతున్నాను, నన్ను రక్షించిన ఆయన కాపాడు అని చెప్తున్నాడు అనమాట. ఆన్ హియరింగ్ దిస్ విత్ సెరెన్ స్మైల్ ఓవర్ హిస్ ఫేస్, ఇది చూసి ఆయన శ్రీకృష్ణుడు దరహాస భాసుర సుందరవదనుడై ఇలా అభయం ఇచ్చాడు. కాలచక్రం సక్రమంగా తిరగాలి, కలియుగ మరో సత్యుగాదుల ఆవిర్భావం అవసరం, అందుకని నేను కరుణించాలి కదా అని చెప్పి ఆయన ఒక వరం ఇస్తున్నాడు. ఓ కలి, ఏ వెలారస్ సోల్ లైక్ మీ షల్ బి బోర్న్ ఫర్ యువర్ సేఫ్టీ. నా అంశతో ఒక గొప్ప పరాక్రమశాలి జైస్ పుడతాడు, ఫర్ యువర్ సేఫ్టీ, నీ మ్లేచ్ఛ ధర్మాన్ని రక్షించడానికి. I have now my Amsha reaching on earth shall destroy the powerful rulers and establish strong mlecha rulers. ఈ అగ్నివంశీయుల్ని అంటే ఈ పృథ్వీరాజ్ చౌహాన్ వీళ్ళంతా అగ్నివంశీయులు అన్నమాట. జయచంద్ర, గంగాసునుడు వీళ్ళందరూ అగ్నివంశీయులు, ఆర్యధర్మాన్ని పాటించేవాళ్ళు. వీరిని జయించడానికి మ్లేచ్ఛులను నేను లేపుతాను, ఒక వ్యక్తిని లేపుతాను. ఆ మ్లేచ్ఛ రూలర్ ఎవరంటే ఆయనే మొహమ్మద్ ఘోరీ. ఆయనకి సహాయం చేయడానికి అల్లాహ్ వదల్ జయచంద్రుని ద్వారా వాళ్ళు సహాయం చేస్తారు. మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన సాహుద్దీన్ మొహమ్మద్ ఘోరీ గారు వచ్చినప్పుడు పృథ్వీరాజు గారి చేతుల్లో ఓడిపోతారు. కానీ తర్వాత ఇదంతా కూడా ఈ భవిష్యపురాణ ప్రత్సర్గపరం 6వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం వరకు మొత్తం ఈ పృథ్వీరాజ్ చౌహాన్ గారికి తర్వాత మొహమ్మద్ ఘోరీ సహోద్దీన్, ఇక్కడ భవిష్యపురాణ ప్రకారం సహోద్దీన్ అని చెప్తారు. సహోద్దీనుడు ఘోరీ మహమ్మద్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజు, లేదా ఇంకొక రకంగా చెప్పడం గాంధార్ రాజు. అది గాంధార్ రాజుకి ఇటు అగ్నివంశీ రాజుకి ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. దీనిలో ఒక అతను మ్లేచ్ఛ రాజు, ఒక అతను ఆర్యవంశరాజు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అన్నది కలిపురుషుడికి శ్రీమన్నారాయణ ఇచ్చిన వరాన్ని బట్టి మై అంశ రీచింగ్ ఆన్ ఎర్త్ షెల్ డిస్ట్రాయ్ ద పవర్ఫుల్ రూలర్స్ అండ్ ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ మ్లేచ్ఛ రూలర్స్. సహోద్దీన్ అనే రాజుని, మ్లేచ్ఛ రాజుని నేను విజయం పొందేటట్లుగా నేను చేస్తాను, అనుగ్రహిస్తాను అని శ్రీ నారాయణుడు, అంటే అల్లా అయిన నారాయణ క్రీస్తు యేసు ఒక్కడే కాబట్టి దేవుడు ఆయన ఎవరికి పక్షపాతి కాదు. అల్లా పేరుతో చేసిన, నారాయణ పేరుతో చేసిన, క్రీస్తు యేసు పేరుతో చేసిన, యెహోవా పేరుతో చేసిన, ఏ పేరుతో నన్ను పిలిచినా నేనే పలుకుతాను. నేను తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే సృష్టికర్త, ఆయనే లయకర్త, ఆయనే రక్షకుడు ఆయన. కాబట్టి ఆయనకి తెలియకుండా ఏ రాజు కూడా భూమి మీదకి రాడు. ఆయన సర్వధర్మాలను కూడా ఆయన యొక్క కొనసాగిల్లోనే నడుస్తుంటాయి. కాబట్టి ఆ జగన్నాటక సూత్రధారి ఆయన కలిపురుషుడు ఇచ్చిన వరం వల్ల ఈ యజ్ఞవంశీ రాజులను నాశనం అయిపోయి మ్లేచ్ఛ రాజులు వస్తారు. అంటే మన భారతదేశానికి కూడా వాళ్ళు రావడం సుమారుగా 1000 సంవత్సరాల వరకు, అంటే 1800 సంవత్సరాల వరకు వాళ్ళు మన భారతదేశంలో పరిపాలన చేసినట్లుగా మనం చరిత్ర ఆధారంగా చెబుతుందన్నమాట. కాబట్టి ఇంకా ఎందుకంటే ఆయనకి వరం కాబట్టి థస్ స్పీకింగ్ ద లార్డ్ కృష్ణ డిసపియర్డ్ ఫ్రమ్ ద సీన్ అట్ వన్స్ ద సేమ్ టైం. అప్పుడు శ్రీకృష్ణ భగవానులు వరం ఇచ్చిన తర్వాత ఆయన అదృశ్యమైపోతారు. ద కలి అలాంగ్ విత్ మ్లేచాస్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్. అప్పుడు ఆ మ్లేచ్చులు తర్వాత కలిపురుషుడు ఆ నీలాచల పర్వతం మీద పెద్ద పార్టీ చేసుకున్నారు.
ఇన్ ద మెయిన్ టైమ్ అన్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ విచ్ యూ ప్లీజ్ లిజన్. అయితే ఈ టైంలో ఒక చిన్న సంభవం కూడా జరిగింది. అంటే మరి ఇదంతా జరగాలి కదా, ఈ యజ్ఞవంశీలను చంపడానికి ఒకరు పుట్టాలి కదా, అది అలా జరిగింది. ఇన్ ఏ విలేజ్ నేమ్డ్ వక్సరా దేర్ లివ్డ్ ఏ మిల్క్ మెయిడ్ నోన్ బై ద నేమ్ ఆఫ్ వ్రతప. ఆవిడ పేరు వ్రతప లేదా వ్రతాప అన్నాడు, తెలుగులో ప్రతాప్ కావచ్చు. వీ హ్యాడ్ వర్షిప్డ్ కంటిన్యూస్లీ ఫర్ దుర్గాదేవిని ఆవిడ ప్రార్థన చేసింది. గెటింగ్ ప్లీజ్డ్ విత్ హెర్ ద గాడెస్ చండికా సెడ్ టు హెర్. మరి ఆయన అట్లా అన్నాడు కాబట్టి వెంటనే మరి అది జరగాలి కదా, అది ఇక్కడ నెరవేరుతుంది. ఆ చండికాదేవి, చండిక అంటే దేవుని యొక్క ఆత్మ, ఒక ఆత్మ. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయని అనుకుంటున్నాం. 7 ఆత్మలు కుడి చేత పట్టుకున్నవాడు ఆయన, ఒక ఆత్మని అక్కడ పంపించడం విష్ణుమాయ. ద గాడెస్ చండికా సెడ్ టు హెర్. అయితే ఇక్కడ దేవతలను పూజించేవారు దేవతలను పొందుతారు, పితరులను పూజించేవారు పితృలోకాన్ని పొందుతారు, భూత ప్రేతాలను ఆరాధించేవారు వారినే పొందుతారు, నన్ను ఆరాధించే భక్తులు నన్నే పొందుతారు అని భగవద్గీతలో 10వ అధ్యాయం భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో ఇక్కడ చెప్పడం జరిగింది. ఆయన్ని ఆరాధిస్తే డైరెక్ట్గా నారాయణని, అల్లాని, యెహోవాని, క్రీస్తుని ఆరాధిస్తే వాళ్ళు డైరెక్ట్ నన్నే పొందుకుంటారు. లేకపోతే దేవతలను పూజిస్తే దేవతలను పొందుతారు. ఇప్పుడు ఇక్కడ ఆవిడ మిల్క్ మేడ్, ఆవిడ దేవతలను పూజిస్తుంది కాబట్టి అక్కడ అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి తర్వాత ఈ జగత్తుకి తల్లి, తండ్రి, తాత, దాత అన్నీ నేనే అని 9వ అధ్యాయం 17వ శ్లోకం చెప్తుందన్నమాట. ఈ జగత్తుకి తల్లి, తండ్రి, దాత అని నేనే అని చెప్తాను. అంటే వేరే ఇంకెవరు లేరు. ఆ చండికాదేవైనా లేకపోతే ఏ దేవత అయినా సరే. సెడ్ టు హెర్, ఓ బ్యూటిఫుల్ వన్, యు ఆస్క్ ఫర్ ఎ బోన్. ఆ చండికాదేవి, దుర్గాదేవి ఒక వరం కోరుకో అని చెప్తుంది. ద మిల్క్ మేడ్ రిప్లైడ్, ఓ గాడెస్, ఇన్ కేస్ యు ఆర్ రియల్లీ ప్లీజ్డ్ విత్ మీ, దెన్ ఓ గాడెస్ లెట్ 2 చిల్డ్రన్ యాజ్ బ్రేవ్ యాజ్ రామ అండ్ కృష్ణ. రాముడు కృష్ణుడు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ధైర్య సాహసాలు కలిగేటటువంటి 2 కొడుకులు నాకు ఇవ్వు తల్లి అని చెప్తుందన్నమాట. తదాస్తు అని ఆవిడ. ద గాడెస్ గ్రాంటెడ్ ద డిజైర్ ఆఫ్ ది మిల్క్ మేడ్ అండ్ డిసపేర్డ్ ఫ్రమ్ ద సీన్. ఆ పాల గోవుల్ని కాసుకునేటటువంటి ఆ అమ్మాయికి వ్రతాపకి వరం ఇచ్చి అంతర్ధానమైపోయింది. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఏ కింగ్ నేమ్డ్ వాసుమన్ వాజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హర్. వాసుమన్ అనే ఒక రాజుగారు అక్కడికి వచ్చి, అంటే సుమారు క్రీస్తకం 1000 సంవత్సరాల సమయంలో ఇదంతా, అట్రాక్ట్ టువర్డ్స్ హర్ అండ్ మ్యారీడ్ హర్ ఇన్ ఎ రిలీజియస్ మేనర్ అండ్ లాడ్జ్డ్ హర్ ఇన్ ప్యాలెస్. ఆ గోవుల్ని కాసుకునే ఆ యొక్క గోపాలకురాల్ని ఒక రాజభవనంలో తీసుకెళ్ళి పెట్టడం జరిగింది, పెళ్లి చేసుకొని. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ద సెడ్ క్వీన్ గేవ్ బర్త్ టు 2 sons. దేశరాజు వత్సరాజుల ఆ విధంగా వాళ్ళు జన్మించడం జరిగింది. వాళ్ళిద్దరు దేశరాజు, వత్సరాజు. క్రీస్తకం 1000 సంవత్సరం సమయంలో వాళ్ళు 100 ఏనుగుల కంటే బలమైన వాళ్ళు. బోత్ ఆఫ్ దెమ్ ఓవర్ పవర్డ్ ద కింగ్ ఆఫ్ మగధ.
వాళ్ళు మగధ రాజ్యాలను వాళ్ళు నాశనం చేశారు. అండ్ బికేమ్ ద రూలర్స్ ఆఫ్ ది ప్లేస్. ఇంతవరకు ఇది అయిపోయింది. అయితే మరలా భీష్మసేనుడు, ధృతరాష్ట్రుడు, ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్లు ఇంకా పుట్టలేదు, అది పుడతారని. దానికంటే ముందే భీష్మసేనుడు భీమసేనుడు పాండవుల్లో ముఖ్యుడైన బలాశాలైనటువంటి భీమసేనుడు ఈ కలియుగంలో వీరన్న అనే పేరుతో వీరన్న అనే పేరుతో ఆయన జన్మిస్తాడు. ఎవరికి జన్మించాడు? వారణాసిలో వీరన్న అనే పేరుతో జన్మించాడు. సతాయత్త వారణాసికి రాజుగారి పేరు. ఆయన చాలా క్రూరంగా ఉండేవాళ్ళు. బికాస్ ఆఫ్ ఎ బూన్ ఫ్రమ్ లార్డ్ శివుడు ఆయనకి ఇచ్చిన వరాన్ని బట్టి వీరన్న అనే కుమారుడు ఆయనకి భీముని కాంక్షతో జన్మించడం జరిగింది. ఇది ఆర్యవంశంలో ఇట్లా జరిగింది. అయితే మ్లేచ్ఛ వంశంలో ఒక తలానా అనే ఒక వ్యక్తి పుడతాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్ప అన్నది తెలుసుకోవడానికి జయచంద్ర దగ్గరికి వెళ్తారన్నమాట. డ్యూరింగ్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ మ్లేచ్ఛ హూ కుడ్ జంప్ టు ద హైట్ ఆఫ్ ఏ ఫామ్ ట్రీ. అతను ఎంత ఎత్తుకే దిగుతాడంటే తాడి చెట్టు అంత ఎత్తు కూడా జంప్ చేయగలడు, గెంతగలడు. అందుకని టాల్ అన్నా అంటారు అన్నమాట, టలానా. బికాస్ ఆఫ్ దిస్ హీ వాజ్ నోన్ బై ద నేమ్ ఆఫ్ టలానా. ఆయనకి తలానా అని పేరు వచ్చింది. డ్యూరింగ్ దట్ టైం, మీరు బ్యాటిల్ ఆఫ్ టలానా అని కొడితే తెలుస్తుంది. డ్యూరింగ్ దట్ టైమ్ హీ హ్యాడ్ ఎ ఫైట్ విత్ సతయత్త. ఆ సతయత్త రాజుకి, వారణాసి రాజు అయిన సతయత్తకి ఈయనకి ఒక ఫైటింగ్ అనేది జరుగుద్ది. ఈ తలానా బీయింగ్ ఇమ్మన్స్లీ స్ట్రాంగ్ వాజ్ విక్టోరియస్. ఆ తలానా అతను ఈ సతయత్తను ఓడించేస్తాడు. దేర్ ఆఫ్టర్ ఏ కాంప్రమైజ్ వాజ్ వర్క్డ్ అవుట్. అప్పుడు ఒక సంధి అనేది జరుగుతుంది. అండ్ దే వెంట్ టు జయచంద్ర టు మెజర్ దే స్ట్రెంగ్త్ విత్ హిమ్. వీళ్ళందరూ మాలో ఎవరు గొప్ప చెప్పండి అని అంతర్వేది రాజు, కింగ్ ఆఫ్ అంతర్వేది అంటారు, కన్యాకుబ్జ రాజు అంటారు, కనౌజ్ కింగ్ ఆఫ్ కనౌజ్ అంటారు అన్నమాట. కనౌజ్ అనేది వారణాసికి ఇప్పుడు కూడా పేరు అక్కడ ఉంది, కనౌజ్ అని. వారణాసి దగ్గరలో ఉంటుంది. కనౌజ్ చక్రవర్తి జయచంద్ర దగ్గరికి మాలో ఎవరు గొప్ప తెలియపరచండి రాజా అని ఆ సామ్రాట్ జయచంద్ర దగ్గరికి వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. ఈ రాబోయే దానిలో ఈ ప్రమర రాజులు, పరిమళ రాజు, అనంగపాల రాజులు, ఇంద్రప్రస్థ రాజులు, వీళ్ళందరినీ ఓడించడానికి ఈ రాబోయే 20 అధ్యాయుల్లో సింపుల్గా చెప్పుకుంటే, తర్వాత కొన్నాళ్ళకి భరతవర్షానికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినాయి. పృథ్వీరాజ్ చౌహాన్ వీరస్వర్గాన్ని అలంకరింపగా సహోద్దీనుడు గోరి మహమ్మద్ తన దాసుడైన కుతుకుద్దీన్ని ఇక్కడ శాసకునిగా నియమించి అశేష అమూల్య ధన స్వర్ణ రత్నరాశులను దోచుకుని తన దేశానికి మోసుకుపోయాడు. సింపుల్గా ఒక్క 4 లైన్లు చెప్తే అంత అయిపోద్ది, కానీ దీనికి 20 అధ్యాయాలు ఉన్నాయి. పౌష్య పురాణం ప్రసర్గవర్గం చాప్టర్ తృతీయ ఖండంలో 6, 7 అధ్యాయం దగ్గర నుంచి 6 కూడా కాదు 6 అధ్యాయం దగ్గర నుంచి 32 అధ్యాయం వరకే. ఈ మధ్యలో 20 అధ్యాయంలో లహరా అనే పేరుతో ఒక రాజు వస్తాడని, అదే మనం లహరి కృష్ణగా మనం చెప్పుకుంటాం. ఇది యాక్చువల్గా అది 20 అధ్యాయం చెప్పుకునేటప్పుడు చెప్తున్నాం. అది బ్రిటిష్ రాజ్య పరిపాలన రావాలి, కాకపోతే ఇక్కడ ఎందుకు పెట్టారు, దీనికి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. అల్లాహు అక్బర్.